పోలవరం జిల్లాలో ఆదివాసీలు గర్జించారు. సమస్యల సాధన కోసం కదం తొక్కారు. రంపచోడవరంలో హక్కుల పరిరక్షణ కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. పీఎంఆర్సీ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు వేల మంది గిరిజనులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. 170 యాక్ట్ ని పటిష్టంగా అమలు చేసి గిరిజన భూములను రక్షించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2 ఏళ్లైనా చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు రెండు డిమాండ్లు. ఏదైతే 170 యాక్ట్ ఏదైతే ఉందో ఈ భూమి మీద అటువంటి హక్కుని ఈరోజు కోల్పోయే పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో సుప్రీంకోర్టు వాదనలతోనే ఈరోజు మేము జీవో నెంబర్ 3 పోయింది కాబట్టి 170 యాక్ట్ కూడా పోయే ప్రమాదం ఉంది. కనుక ఈ 170 యాక్ట్ను కాపాడాల్సింది, రాజ్యాంగాన్ని కాపాడాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. జీవో నెంబర్ 3ని అమలు చేయాలి. లేదనుకుంటే ఆ స్థానంలో మరొక జీవో తీసుకొచ్చి 100% ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. ఇది మేము చెప్పినటువంటి మాట కాదు, ఎన్నికల హామీగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీ. 2 ఏళ్ళు అయ్యింది. ఏజెన్సీలకు ఆదివాసులకు ఇచ్చినటువంటి హామీ మాత్రం అమలు చేయలేదు. పోలవరం జిల్లా చింతూరులో ఐటీడీఏ కార్యాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది. రంపచోడవరంలో జరిగే గిరిజన మహాగర్జన కార్యక్రమానికి వెళ్లకుండా ఆదివాసీలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో వందలాది వాహనాల్లో తరలివచ్చిన ఆదివాసీలు ఐటీడీఏ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమను రంపచోడవరం వెళ్లేందుకు అనుమతించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సబ్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుభం నోక్వాల్, ఏఎస్పీ బొడ్డు హేమంత్ చొరవతో ఉద్రిక్తత సద్దుమణిగింది. అనంతరం ఆదివాసీలు రంపచోడవరానికి తరలి రంపచోడవరం కేంద్రంలో ఆదివాసీలు తలపెట్టినటువంటి మహాగర్జన కార్యక్రమాన్ని ప్రభుత్వం విచ్ఛిన్నం చేయాలని పోలీసులతోటి ఈరోజు ఈ చింతూరు డివిజన్ నుంచి వెళ్తున్నటువంటి ఆదివాసీ వెహికల్స్ అన్నింటినీ ఆఫ్ చేసి కుట్ర పన్నారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మాకు 100% రిజర్వేషన్ అమలు చేసే దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. 2020 రద్దయినటువంటి జీవోని మళ్ళీ పునరుద్ధరిస్తానని ఎన్నికల హామీని 2 ఏళ్ల కాలమైనా సరే దాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. రంపచోడవరానికి వెళ్లేందుకు చర్యలు చేపట్టకపోతే రాత్రి అయినా సరే ఇక్కడే వంట వార్పు కార్యక్రమం చేసి మా సమస్యని తెలియజేసేందుకు మేమందరం సిద్ధంగా ఉన్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.